హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ స్మార్ట్ ఫోన్ అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. ఇక్కడ బాక్స్ ప్యాకేజింగ్ చూస్తున్నారు కదా! ఇది నిన్ననే లాంచ్ అయిన నోట్ 2 AMOLED డిస్‌ప్లే తోటి కంప్లీట్‌లీ మేడ్ ఇన్ ఇండియా ఫోన్ ఇది. బై మైక్రోమాక్స్ అని లైట్ బ్లూ కలర్ బాక్స్ ప్యాకేజింగ్‌లో రెగ్యులర్‌గా ఎప్పుడు ఇట్లనే బాక్స్ ప్యాకేజింగ్ ఉంటుంది. ఇది చాలా రీజనబుల్ ప్రైస్‌లో అంటే 12,490కే మీకు ఇంట్రొడక్టరీ ఆఫర్ కింద అవైలబుల్ ఉంది. తర్వాత 13,490 అవ్వచ్చు. ఇంకా కలర్ వచ్చేసి ఇది బ్లాక్ కలర్ నాకు రివ్యూకొచ్చింది. ఇది 2 కలర్స్‌లో అవైలబుల్ ఉంది. బ్లాక్ ఇంకా బ్రౌన్. ఇంకా ఇది 4+64 జీబీ ఒకటే సింగిల్ వేరియంట్ అవైలబుల్ ఉంది. ఇందులో ఎంటీకే హీలియోస్ G95 ప్రాసెసర్ ఉంది. ఇంకా మీకు 6.43 ఇంచెస్‌ది AMOLED పంచ్ హోల్ డిస్‌ప్లే ఉంది. 48 మెగాపిక్సెల్ ఏఐ క్వాడ్ కెమెరా, ఇంకా 5000 మిల్లీ యాంపియర్ అవర్ బ్యాటరీ ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 30 వాట్స్ ఫాస్ట్ చార్జర్ బాక్స్‌లో ఇంక్లూడెడ్ ఉందని రాసుంది. అన్ని ఫీచర్స్ అయితే ప్రామిసింగ్‌గా అనిపిస్తున్నాయి. అది కూడా 12,490 రూపీస్‌కి మీకు AMOLED డిస్‌ప్లే తోటి కంప్లీట్‌లీ మేడ్ ఇన్ ఇండియా ఫోన్ అంటే ఇంకా చూడాల్సిందే ఎట్లా ఉందో. ఇది చూస్తున్నారు కదా! బాక్స్ ఓపెన్ చేయంగానే పైన నీట్‌గా ఇట్లా ఫోన్ పెట్టేసొచ్చింది. తర్వాత చూద్దాం మనం ఫస్ట్ బాక్స్‌లో ఏమేమి యాక్సెసరీస్ వచ్చినాయో అవన్నీ మీకు తీసి చూపిచ్చేస్తాను. ఎందుకంటే ఇందులో మీకు 30 వాట్స్ ఫాస్ట్ చార్జర్ కూడా ఇందులో ఇంక్లూడెడ్ ఉందని చెప్పారు కదా! ఇదొక ప్యాకెట్‌లో మీకు ఇదొక మంచి పని చేస్తారు. బడ్జెట్ ఫోన్స్ అయినా గానీ కొంతమంది మంచి అంటే మీకు స్క్రీన్ గార్డ్ గానివ్వండి, స్క్రీన్ ప్రొటెక్టర్, ఇంకా సాఫ్ట్ కేస్ అవన్నీ ఫ్రీగా ఇస్తారు కదా! ఇట్లా ఇస్తే బెటర్. ఎందుకంటే మనం ఇమ్మీడియేట్ యేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇంకోటి మీకు ప్రొటెక్షన్ ప్లాన్స్, ఇంకా వారంటీ డీటెయిల్స్‌కి ఒక కార్డ్, ఇంకా ఇన్‌స్ట్రక్షన్ మాన్యువల్ అవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. ఇవి ఎక్స్‌ట్రా మీకు ఈ 2 ఐటెమ్స్ వచ్చినాయి అందులో బాక్స్‌లో. ఒకటి మీకు 30 వాట్స్‌ది ఫాస్ట్ చార్జర్ వచ్చింది. దానిపైన బ్రాండింగ్ ఉండేసి మీరు ఇక్కడ చూడొచ్చు చార్జర్. ఇంకా ఒకటి టైప్ సి కేబుల్ వచ్చింది. దాని అంటే మీరు డేటా ట్రాన్స్‌ఫర్, ఇంకా ఇంటర్నల్ 5000 మిల్లీ యాంపియర్ అవర్‌ది పెద్ద బ్యాటరీ ఉంది. ఆ బ్యాటరీ చార్జ్ చేయడానికి. ఇది 30 మినిట్స్‌లో ఒక 50% వరకు చార్జ్ అవుతుందని కంపెనీ చెప్పింది. చూడాలి మనం. అంటే ఫాస్ట్ ఛార్జింగ్ బానే ఉందన్నట్టు. అంటే హాఫ్ అన్ అవర్‌లో మీకు 50% అంటే ఓకే అని చెప్పొచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు గదా! దాని పంచ్ హోల్ డిస్‌ప్లే, ఇంకా ఇయర్ పీస్ గ్రిల్ ఇది. చేతిలో పట్టుకుంటే ఫీల్ అది అయితే ఫస్ట్ ఇట్లా పట్టుకోగానే మంచి ప్రీమియం ఫీల్ ఉంది. మొత్తం గ్లాస్ బాడీ ఉండేసి సైడ్ ఫింగర్ ప్రింట్ పవర్ బటన్, ఇంకా ఫింగర్ ప్రింట్ స్కానర్ చూడొచ్చు. వాల్యూమ్ రాకర్ బటన్, బటన్స్ క్వాలిటీ, బిల్ట్ క్వాలిటీ అదంతా 12,490 రూపీస్‌కి ఓకే అనిపిస్తుంది. సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్, ట్రిపుల్ సిమ్ కార్డ్ ట్రే ఉంది. ఇందులో మీరు 2 4G సిమ్‌లు, ఇంకో మైక్రో ఎస్‌డీ కార్డ్ యేసుకొని 256 జీబీ వరకు మీరు ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు మెమరీ. ఇంకా 3.5 ఆడియో జాక్ ఉంది. ప్రైమరీ మైక్, టైప్ సి పోర్ట్, ఇంకా డౌన్ ఫైరింగ్ స్పీకర్ గ్రిల్. బ్యాక్ సైడ్ మొత్తం గ్లాస్ బాడీ అది. అదేంటంటే మీకు హార్డ్‌నెస్ స్కేల్‌లో 9 అంటే 9 హార్డ్‌నెస్ ఉన్న గ్లాస్ బాడీ అది. ఇంకా క్వాడ్ కెమెరా సెటప్ కూడా చూడొచ్చు మీరిక్కడ. సేమ్ సామ్‌సంగ్ గెలాక్సీ S21 లాగానే అనిపిస్తుంది దాని డిజైనింగ్ అది. బంప్ పెద్దగా ఏం లేదు గానీ 48 మెగాపిక్సెల్ f1.79ది సామ్‌సంగ్ GM1 ఐసోసెల్ సెన్సార్ ఉన్న మెయిన్ కెమెరా ఉంది. ఇంకా 4K 30లో వీడియో షూట్ చేస్తుంది. ఇప్పుడు నేను ఆన్ చేసేసి కంప్లీట్ సెటప్ చేసి కొన్ని గంటలు యూజ్ చేసి దాని పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, ఇంకా దాని బిల్డ్ క్వాలిటీ అవన్నీ డీటెయిల్‌గా తర్వాత నెక్స్ట్ క్లిప్‌లో చెప్తాను. ఇది యాక్చువల్‌గా ఒక 4, 5 అవర్స్ యూజ్ చేసిన తర్వాత రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తున్నాను. మీరిక్కడ చూడొచ్చు. చేతిలో పట్టుకుంటే మాత్రం అది ఫుల్ ప్రీమియం లాగా అనిపిస్తుంది. ఎనకాల షేప్ అది మీకు కెమెరా సెటప్ అదంతా S21 లాగా ఇచ్చేసి లుక్స్ అవి బావున్నాయి. బ్లాక్ కలర్ బానే ఉంది. ఇంకా ఇందులో ఇంకోటి బ్రౌన్ కలర్ గూడా ఉందని చెప్పారు వాళ్ళు. ఇంకా ఓవరాల్‌గా కంఫర్టబులే ఉంది చేతిలో పట్టుకుంటే. 200 గ్రామ్స్ అట్లా వెయిట్ ఉంటుంది. 9 థిక్‌నెస్ ఉంది. సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ పర్ఫార్మెన్స్ అది బావుంది. ఇందులో మీడియాటెక్‌ది ఎంటీకే హీలియో G95 ఉంది గదా! ఆక్టా కోర్ ప్రాసెసర్. అది బానే ఉంటది గేమింగ్‌కి. మీకు స్నాప్‌డ్రాగన్ 720 కంటే కొంచెం అంటే ఓ 10% అట్లా 5-10% డిఫరెన్స్ ఉంటుంది పర్ఫార్మెన్స్‌లో. కానీ ఓకే అని చెప్పొచ్చు. గేమింగ్‌కి మీకు పనికొస్తుంది. ఇంకా డిస్‌ప్లే అయితే మీరు ఆన్ చేయంగానే ఫస్ట్ కలర్స్ చూసి మీరు మస్త్ అనిపిస్తది మీకు. అట్లా పంచీ కలర్స్ ఉన్నాయి. ఇంకా యూఐ అది స్మూత్‌గానే ఉంది. ఇదేంటంటే మీకు ప్యూర్ స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. అసలు ఎలాంటి బ్లోట్‌వేర్ లేదు. వేస్ట్ యాప్స్ లేవు. ఇంకా నోటిఫికేషన్స్ ప్యానెల్ చూడొచ్చు. నేను బ్రైట్‌నెస్ మ్యాక్స్ పెట్టాను. ఎందుకంటే పట్టపగలు నేను మధ్యాహ్నం టైంలో అన్బాక్స్ చేసి ఇదంతా వీడియో చేస్తున్నాను గదా! బ్రైట్‌నెస్ వచ్చేసి 550 నిట్స్ ఉంది. 2400 బై 1080 రెజల్యూషన్ మీకు. 100% ఎన్టీఎస్‌సి కలర్ గ్యామట్ ఉందని చెప్పారు వాళ్ళు. ఫుల్ హెచ్‌డీ ప్లస్ AMOLED 60 హెర్ట్జ్ డిస్‌ప్లే ఇది. యాప్ ఓపెనింగ్స్, క్లోజింగ్స్ అవి గూడా బానే ఉంది. ఎక్కడ ఏమీ ల్యాగ్ లేదు. ఓకే అని చెప్పొచ్చు. ఇంకా
స్మూత్‌గానే ఉంది యూఐ అది. మీకు సెట్టింగ్స్‌లో గూడా డీటెయిల్స్ అన్నీ చూపిచ్చేస్తాను అబౌట్ ఫోన్‌లో. ఇది ఆండ్రాయిడ్ 11 తోటొస్తుంది. ఇక్కడ మీరు కింద డీటెయిల్స్ అవన్నీ చూడొచ్చు. 4 జీబీ ర్యామ్ ఒకటే వేరియంట్ అవైలబుల్ ఉంది. ఇంకా ఇందులో మీకు 64 జీబీ మీకు స్టోరేజ్ స్పేస్ గదా! యూఎఫ్ఎస్ 2.1 స్టోరేజ్. కానీ 50 జీబీ అట్లా 50.3 జీబీ మీకు ఫ్రీ స్పేస్ ఔట్ ఆఫ్ ది బాక్స్ అవైలబుల్ ఉంది. మైక్రో ఎస్‌డీ కార్డ్ యేసుకొని ఇంకో 256 జీబీ వరకు మీరు ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు మెమరీ. ఇంకా డిస్‌ప్లే సెట్టింగ్స్ అంటే మీకు అడాప్టివ్ బ్రైట్‌నెస్, యాంబియంట్ లైట్ సెన్సార్ ఉంది. ఇంకా అన్నీ వేరే సెన్సార్స్ కూడా అన్నీ ఉన్నాయి. అన్నీ బానే ఉన్నాయి మీకు. ఈ డిస్‌ప్లేలో గూడా అన్ని అడ్జస్ట్‌మెంట్స్ అవి గూడా ఉన్నాయి మీకు. డిఫాల్ట్, వివిడ్, స్టాండర్డ్, కస్టమైజ్ కానీ డిఫాల్టే ఓకే అనిపిచ్చింది. కస్టమైజ్‌లో మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అటు ఇటు వైట్ బ్యాలెన్స్ అది. ఇంకా బ్యాటరీ అంటే 5000 మిల్లీ యాంపియర్ అవర్ మంచి పెద్ద బ్యాటరీయే ఉంది. నేను 4, 5 అవర్స్ యూజ్ చేసినా గానీ మీకు 5% కూడా దిగలేదు బ్యాటరీ. అయితే నాకైతే అనిపిస్తుంది ఎంత మీరు మొత్తం యూజ్ చేసినా 2 డేస్ అయితే పక్కా నడుస్తుందనిపిస్తుంది. పర్ఫార్మెన్స్ వైస్ అది గేమింగ్‌కి బానే ఉండేలాగుంది. అదంటే ఇంకా కొన్ని రోజులు యూజ్ చేసి గేమింగ్ కొన్ని కెమెరా శాంపిల్స్ అవన్నీ తీసి చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో కెమెరా సెన్సార్ వచ్చేసి మీకు మెయిన్ కెమెరాది 48 మెగాపిక్సెల్ f1.79ది సామ్‌సంగ్ GM1 ఐసోసెల్ సెన్సార్ ఉంది గదా! ఎట్లా కలర్స్ అవి బానే ఉంటాయి. ఇంకా మీకు 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉంది. 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సింగ్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంది. ఆ 2 మెగాపిక్సెల్స్ ఇచ్చినా, ఇవ్వకపోయినా ఒకటే అవి యాక్చువల్‌గా మెయిన్ కెమెరానే ఇంకా బెటర్ ఇయ్యాల్సింది. 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఫుల్ హెచ్‌డీలో ఫ్రంట్ కెమెరా వీడియో షూట్ చేస్తుంది. ఇంకా అన్ని పోర్ట్రేట్, నైట్ మోర్‌లో మీకు పానోరామా, సెల్ఫీ పానోరామా, ఇంకా టైమ్ ల్యాప్స్, స్లో మోషన్, మ్యాక్రో, లెన్స్ అన్నీ ఉన్నాయి. మీకు ప్రో ఫోటో ప్రొఫెషనల్ అని అక్కడుంది గదా! అది ప్రో మోడ్ అది. అంటే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఏఐ కెమెరా ఇంకా ఇక్కడ సెట్టింగ్స్ అన్నీ చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ గూడా ఉంది. ఈఐఎస్ గూడా ఉంది. ఇంకా మీకు వీడియోలో అంటే ఇది 4కే 30 వరకు అట్లా షూట్ చేస్తుంది. 4కే 30 పర్ఫార్మెన్స్ అంటే నేను చూసాను. ఓకే అని చెప్పొచ్చు. 720 మీకు 1080 4కే 3 రెజల్యూషన్. ఫ్రంట్ కెమెరా మాత్రం సెల్ఫీ కెమెరా ఉట్టి మీకు 1080లోనే షూట్ చేస్తుంది. ఇంకా వైడ్ అంటే మీకు ఇక్కడ అల్ట్రా వైడ్ గూడా చూడొచ్చు. అల్ట్రా వైడ్ బానే ఉంది అల్ట్రా వైడ్‌ది. ఎంత యాంగిల్ ఆఫ్ వ్యూ చెప్పలేదు. ఎక్కడ మెన్షన్ చేసలేదు గానీ నాకనిపిస్తుంది 123 డిగ్రీసే అనిపిస్తుంది. షట్టర్‌లో గూడా అంత పెద్ద ల్యాగ్ ఏం లేదు. డీటెయిల్స్ అది బానే అనిపిస్తున్నాయి. ఇంకా మొత్తం బ్యాక్ సైడ్ సెటప్ అంతా సేమ్ సామ్‌సంగ్‌ది S21 మోడల్ లాగానే ఇచ్చాడు క్వాడ్ కెమెరా సెటప్. ఇంకా టోటల్‌గా చేతిలో పట్టుకుంటే ప్రీమియం ఫీలే ఉంది. మంచి గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఉంది ఫ్రంట్ డిస్‌ప్లేకి. ఇంకా బ్యాక్ అంతా గ్లాసే. వెయిట్ కూడా రీజనబులే ఉంది. 200 గ్రామ్స్ అట్లా వెయిట్ ఉంది. ఇప్పుడు నేను డిస్‌ప్లే క్వాలిటీ ఇంకా డౌన్ ఫైరింగ్ స్పీకర్‌ది సౌండ్ క్వాలిటీ ఎట్లా ఉందో నాదే ఏదన్నా వీడియో ప్లేస్ చేసి చూపిస్తాను. మీరిక్కడ చూడొచ్చు. కలర్స్ అంటే ఇంకా నేను చెప్తాను. మీరైతే ఫస్ట్ ఒకసారి చూసేసుకోండి. ఇంకా ఓవరాల్‌గా నాకు దాన్ని 12,490 రూపీస్‌కి దాని లుక్స్ ఇంకా దాని ఫీల్ అది బాగా నచ్చింది. ఇప్పుడు ఈ వీడియో చూడండి ఒకసారి. యాక్చువల్‌గా ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ మీకోసమే ఇది. అందుకే లాస్ట్ వరకు మొత్తం ఏం మిస్ అవ్వకుండా చూడండి. ఎందుకంటే నేను 3 డేస్ బ్యాక్ ఇది ట్యాగ్ అన్బాక్స్ చేశాను కదా! యాస్టెల్ అంది. అయితే ఈ వీడియోలో కమెంట్స్‌లో నేను చదివాను. చాలామంది అడిగారు. యాక్చువల్‌గా అది యాప్టెక్స్ హెచ్‌డీ అని అంటే మన మొబైల్ ఫోన్‌కి కనెక్ట్ చేసినప్పుడు ఏ ఇయర్ ఫోన్స్ వాడితే యాప్టెక్స్ హెచ్‌డీలో అంటే ఇందులో సపోర్ట్ ఉంది కదా! యాప్టెక్స్ హెచ్‌డీ. అది అమోలెడ్ 60 హెర్ట్జ్ డిస్‌ప్లేనే గానీ నాకు కలర్స్ కొంచెం ఓవర్ సాచురేటెడ్ కలర్స్ అనిపించినాయి. అంటే అంత ఏం సాటిస్ఫై అవ్వలేదు. కలర్స్ కొంచెం ఇంకా తక్కువుండేసి మంచి కరెక్ట్ ట్యూనింగ్ చేసుంటే బావుండేది. స్పీకర్ అవుట్‌పుట్ అది బానే ఉంది. ఇంకా బ్యాటరీ లైఫ్ ఓకే అనిపించింది. కెమెరా క్వాలిటీ అంటే సామ్‌సంగ్ సెన్సార్ ఉంది కాబట్టి పిక్చర్స్ ఎట్లాగో ఓకేనే వస్తాయి. ఓవరాల్‌గా 12,490కి ఆ ప్రాసెసర్ తోటి తీసుకోవచ్చంటాను నేను. మీకెట్లా అనిపించిందో మీరు కామెంట్ సెక్షన్‌లో రాయండి. ఆ ప్రైస్‌కి అది వర్తా? కాదా? ఇంకా మీకు వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ గూడా చేయండి. ఇంకా పక్కనున్న బెల్ బటన్ గూడా కంపల్సరీ ప్రెస్ చేయండి. ఉంటానండి. ఇంకో ప్రొడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తాను. బాయ్.